ఎన్నికల సమయంలో కూటమి మేనిఫెస్టోలో ఆయన ఇచ్చిన వాగ్దానాలను ఓసారి చూద్దాం. పూర్ టు రిచ్, P4 పథకాలంటూ ఇంతవరకు ఏ ఒక్కటి ప్రకటించలేదు. ఏటా జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఇప్పుడు దాని జాడే లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే 4000 పెన్షన్ హామీ మేనిఫెస్టోకే పరిమితం చేశారు. 5000 కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరణ చేస్తామని చేయలేదు. ఉద్యోగుల సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షిస్తామని చెప్పి కనీసం చర్చ కూడా జరపలేదు. అధికారంలోకి రాగానే ఉద్యోగులకు IRDA ప్రకటిస్తామనే హామీని విస్మరించారు. వాలంటీర్ల గౌరవ వేతనాన్ని 5000 నుంచి 10,000కు పెంచుతామని చెప్పి ఇప్పుడు జీతాలు ఇవ్వకపోగా ఆ వ్యవస్థకే మంగళం పాడారు. కాపుల సంక్షేమం కోసం 5 ఏళ్లలో 15,000 కోట్లు కేటాయిస్తామని బడ్జెట్లో అందుకు తగ్గట్టు నిధులు ఇవ్వలేదు. విద్యుత్ బిల్లుల భారం తగ్గించకపోగా 6 నెలల్లోనే 15,000 కోట్లకు పైగా ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపారు. ఉచితంగా ఇసుక అంటూ పచ్చముఠాల దోపిడీ విధానాన్ని తీసుకొచ్చారు. అధికారంలోకి రావడం కోసం ఇష్టం వచ్చినట్లు హామీలిచ్చి ప్రజల్ని మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు హ్యాండ్ ఇచ్చారు. సూపర్ 6 ఇవ్వలేమని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో చంద్రబాబు తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. నమ్మి ఓట్లు వేస్తే నట్టేట ముంచారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.